అంగట్ల అన్నున్నా అల్లున్నోట్ల శనున్నట్టు అయితుంది కదా. 2008 డిఎస్సి బాధితుల గోస. నోటి కాడి బుక్ ఎత్తిపోయినట్టు అయ్యే వరకు 16 ఏండ్ల సంధి కొలువుల కోసం తిరుగుతుండ్రు. కానీ న్యాయం అయితే అయితలేదు. పరీక్షలు రాసిండ్రు, ఇక కొలువులొచ్చుడే ఆల్చమన్న టైంలా డిఎస్సి 2008 అభ్యర్థులల్లా కొంతమంది కోర్టుల కేసేసిండ్రు. దాంతో నౌకర్లకు క్వాలిఫై అయిన వాళ్ళ నోట్ల మన్ను పడ్డట్టు అయింది. కేసు అప్పటి సంది కోర్టులనే ఉంది. వీళ్ళకేమో వయసు అయిపోతుంది. నౌకర్ వస్తుందని గంపెడ ఆశలు పెట్టుకొని ఉన్నారు. వచ్చిన సర్కార్ నల్లగా అల్చిర్రు. అందరు న్యాయం చేస్తామనే మాటే గాని న్యాయం జరిగిందైతే లేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా సీఎం రేవంత్ సార్ ను కలిసి గోసెల్ల పోసుకుందామని సార్ ఇంటి కాడికి ఇట్లా బ్యానర్లు పట్టుకొని వచ్చిండ్రు 2008 బాధితులు. సీఎం సారు దయచేసి మా గోస చూడుర్రి, ఇది నిరసన కాదు, వినతి పత్రం మాత్రమే. బయటికి వచ్చి మమ్మల్ని కలువుండ్రి, మాకు న్యాయం చేయుండ్రి. రేపు కోర్టుల విచారణ ఉన్నది. ఈ లోపట్నే సబ్ కమిటీ రిపోర్టు చూసి మాకు కొలువులు ఇచ్చే తారీఖేందో చెప్పుండ్రి అని సారింటి ముంగట బ్యానర్లు పట్టుకొని దీనంగా నిల్చుండ్రు. మరి రేపు కోర్టు తీర్పు ఏమొస్తుందో దాన్ని బట్టే సర్కార్ ముందడుగేయాలని చూస్తుందట. మాట ఇచ్చినట్టు వాళ్ళకి న్యాయం చేసేందుకు సీఎం సార్ ఆలోచన చేస్తుందట. మరి చూడాలి ఏమైతుందో. కాలం మారుతున్న కొద్దీ మనుషులైతే మరీ అధ్వానం తయారవుతారు కదా. మనం పెరుగుతున్న కొద్దీ అయ్యవంటే ప్రేమ, మర్యాద, భయం ఇవన్నీ ఎక్కువ కావాలి తప్పితే వాళ్ళంటే ఇలువ లేకుండా పోవద్దు. మనకు వాళ్ళ తోడు అవసరం ఉన్నప్పుడు మన చెయ్యి పట్టి నడిపించిన వాళ్ళకు మన అక్కరు ఉన్నప్పుడు తన్ని అవతల పడేస్తే దాన్ని రీత్ అంటారా? ఇగో అసోంటి ఓ తల్లి గోసని గీ ముచ్చట కూడా చూడురి. ఆమె కొడుకులు చేసిన ఘనకార్యం ఎట్లుందో. ఆగో శాతగాకుటుంది సపర్జేక బుక్కె నిమ్మలంగా తిని కృష్ణారామాన్ సల్లగా ఇంట్లో కూసోకుట పోలీస్ స్టేషన్లో ఏం పనో పెద్ద మనిషికి అని అనుకుండు మొదలు మన లెక్క నెగ్గి పోలీస్ అయినా కూడా. కానీ అవ్వ బాధ తిన్నాక ఎవ్వలైనా కంటతడి పెట్టక తప్పది. అసలుకి అవ్వ బాధ ఏందో ఇనుర్రి. చెప్పమ్మా ఏమైంది? కొడుకులు ఎవరు అన్నం పెడితే ఉంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఓష్ని ఇలా నోట్ల ఎత్తి 7 దోషుల మన్ను పోయా పెద్దగా పెండ్లాం పిల్లలు రాగానే అమ్మని కానరాకుటైరట ఈమె నలుగురు కొడుకులు. వీళ్ళకామె ఉసురు ముట్ట. కరీంనగర్ జిల్లా అలుగునూరు ఊర్లుండే వేముల నర్సవ్వ అనే గీ అవ్వకు 4 కొడుకులు. వాళ్ళను మంచిగా జాది పెళ్లిళ్ళు చేసి వాళ్ళ ఇంటైన కాలం చేసినాక ఎవ్వల ఆస్తాలకు రాసియంగానే ఖాతమిగ. ఆమెతోనేం పని అనుకొని ఎవ్వల దారాలు చూసుకుంటా అవ్వని బయటకెళ్ళగొట్టిర్రు. 4గురిని గాని పెద్దగా చేసి పెళ్లిళ్ళు చేసినా కూడా నాకు బుక్కెడు బువ్వ పెడతందుకు ఎవ్వలకు చేతులు వస్తలేవు సారు, జర నా బాధ తీర్చుర్రి. పిల్లలు ఎల్లగొడితే గుడిసెల దొరికింది తిని కాలం ఎల్లదీస్తున్నా అనుకుంటా ఇట్లా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చొచ్చింది. పోలీస్ సార్ కూడా ఆమె బాధ చూసి కంప్లైంట్ రాసుకుండు. మళ్ళీ ఎసొంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలిగా. కానీ తక్కువ వాళ్ళకి బానే ఆస్తి రాసిచ్చిందిగా. మళ్ళీ అంతగానం ఆస్తి వచ్చినందుకేనేమో అమ్మ కళ్ళకు గానొస్తలేదు ఆ కొడుకులకు. షిషి గింత అధ్వానమా అమ్మ మనుషులు? కూలినాలు చేసి సాది పెద్దగా చేస్తే ఇవాళ ఎవల సంసారాలకయ్యి అమ్మని గానకుటైతారు. వాళ్ళు ఇచ్చే ఆస్తి కావాలి గాని వాళ్ళకింత బుక్కెట్ బువ్వ పెడతందుకు చేతులు వస్తలేవా? దేవుడు ఏం దూరం పోర్తి. మీకు కూడా ఉండ్రుగా పిల్లలు. రేపటి దినం మీ పరిస్థితి ఏందో జర యాద్ చేసుకోరి అనుకుంటా తిట్టి పోస్తురట గీ ముచ్చటెరకైనోళ్ళంతా.